హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బోనాల రోజు అనమాట. వాళ్ళు బోనం ప్రిపేర్ చేస్తుంటే మా పాప కూడా పోయి నేను బొట్టు పెడతాను అని చెప్పి ఆమెనే బొట్టు పెట్టుకొని వచ్చింది. బోనాలకి తక్కువ, ఆమెకి ఎక్కువ పూసుకొని వచ్చిందనమాట. సో బోనాలంతా మేము యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ లైక్ అంటే ఉపవాసంతోనే బోనం ఎక్కిస్తామన్నమాట. మేము దుర్గాదేవికి ఇంకా పోచమ్మకి ఎక్కిస్తాము. సో అందుకే పొద్దున్నే అయిపోతాయి అనమాట బోనాలు. బోనం తీసే ముందు బోనంకి శాఖ పోస్తాము. కళ్ళు శాఖ, వాటర్ శాఖ పోసి కొబ్బరికాయ కొట్టేసి తీస్తామన్నమాట. చూడండి, ఈమె గుంజీలు పెద్ద భక్తురాలు. నిజంగానే భక్తురాలు. యాక్చువల్గా నేను అర్ధగంట కూర్చుంటే తను కూడా హాఫ్ అన్ అవర్ పక్కన జరగకుండా నా దగ్గరనే కూర్చుంటుంది. ఏ మంత్రం చెప్పినా, ఏ స్తోత్రాలు చదివినా మంచిగా చేస్తుంది అనమాట. తను కూడా చెప్తుంది, అది మళ్ళీ రిపీట్ చేసుకుంటూ. చాలా ఇంట్రెస్ట్ తనకి దేవుళ్ళు ఇవన్నీ అంటే. మా బండి వీడియో తీస్తుంటే మా డాడీ బ్యాక్ సైడ్ నుంచి తీస్తుంటే వెనకాల నుంచి కాదు నాన్న ముందు నుంచి తీయ అని చెప్పి తీపించుకున్నాడు అనమాట. ఇంతకుముందు ప్రయారిటీ మేము ఉంటుండే అనమాట. ఫస్ట్ మాకు బోనం ఎత్తుండే, ఎత్తినాక మా మమ్మీ వాళ్ళు ఎత్తుకుంటుండే. ఇప్పుడు వ్యోమికకి ఎత్తాక మాకు ఎత్తుతున్నారనమాట. సో ప్రయారిటీస్ చేంజ్ అనమాట. అట్లా మేము కూడా పెద్దగా అయిపోయాము అనేది హిట్ అవుతుంది నాకు అప్పుడప్పుడు. ఇది మా వ్యోమిక నేను కిందదే కానీ మా అమ్మ ఆమెను ఎత్తుకొని నేను బోనం ఎత్తుకోవాలంట. ఇక నేను నడిచినట్టే అని చెప్పి ఆమెని సంజనకి ఇచ్చిన అనమాట. కష్టపడి అది ఇది కాంప్రమైజ్ చేసి బోనం ఎత్తుకున్నాక శాఖ పోస్తారనమాట. శాఖ పోసేసి లైక్ మనం కూడా అది ఏమంటారు, ఒక డివైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నట్టు మొక్కుతారు. ఇంకా మనకి కూడా బోనంకి మొక్కి మనకు కూడా కాలు మొక్కుతారు. సో ఇంకా వ్యోమిక చూస్తుంటే పోన్లే అని ఆమెకు కూడా ఒక దండం పెట్టారనమాట. ఇది దుర్గమ్మ గుడిలో. సో దుర్గమ్మ గుడిలో యాక్చువల్లీ లోపలికి అందరినీ గర్భగుడిలోకి అలౌ చెయ్యరు ఇక్కడ. కాకపోతే చిన్న పాప కదా, ఆమెనే నేను వెళ్తా అని ఇంట్రెస్టెడ్గా ఉంది కాబట్టి ఇంకా పంతులు గారు కూడా ఏమనలే, సరే పో అని అన్నారు. ఆమె వెళ్ళి ఎంత మంచిగా మొక్కుతుంది చూడండి. వెళ్ళి థ్యాంక్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ అని చెప్పి వచ్చిందనమాట. గంట కూడా, ఆ గంట కొట్టడానికి అసలు ఎంత ఎగ్జైట్ అవుతుందంటే ఆమెకి. అదేదో సంథింగ్ ఏమంటారు అంటే, ఎక్కువ యూజువల్గా మనకి ఇంట్లో ఉండనివి, ఎప్పుడు చూడనివి చూస్తే మనకు తను చాలా ఎగ్జైట్ అవుతుంది. ఎవరైనా ఎగ్జైట్ అవుతాం కదా మనమైనా సరే. సో అట్లా అనమాట. తను కూడా గంట, అమ్మవారి గుడిలో ఇట్లాంటి వాటికి చిన్న చిన్న వాటికి లోపలికి వెళ్ళాలి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఎగ్జైట్ అవుతుంది అనమాట బాగా. ఇది శివయ్య టెంపుల్. యాక్చువల్గా శివయ్య టెంపుల్లో దుర్గమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్ వాళ్ళందరూ ఉంటారు. సో ఇది సెకండ్ బోనం, పోచమ్మ బోనం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నార్మల్ మేము తొందరగా వేసేసాం బోనాలు మా ఏరియాలో. కొంచెం లైక్ లేట్గా చేస్తారనమాట. సో అందుకని రష్ కొంచెం తక్కువ ఉంది. మా బన్నీ తీశాడనమాట ఈ క్లిప్పు. వాడు నేను ఫుడ్ వీడియో తీస్తా ఏదో సంథింగ్ ఏదో చెప్పి నాకు అసలు అర్థమే కాలే. ఇది ఆ బోనాలు అంతా అయిపోయినాక అనమాట, ఎక్కించి వచ్చాక ఇంక అందరూ ఎక్కడో అక్కడ రెస్ట్ అనమాట. సో ఆ రోజు చెప్పా కదా ఉపవాసంతో తీస్తామని. సో అందరికీ కూడా ఉపవాసం, మేము ఉపవాసం ఉంటే మీరు అందరు కూడా ఉపవాసం ఉండాలని మమ్మీ ఎవరికి పెట్టలేదు అన్నం కాదు సారీ బ్రేక్ఫాస్ట్. సో అందరూ అలా డీల్ టప్పాక్ అని పడిపోయారనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక అందరికి ఫుల్ ఎనర్జీ వచ్చి ఇంకా అన్నీ స్టార్ట్ అనమాట బేసికలీ. సో మేమందరం ఆ టైంలో లోపలికి వచ్చి కూర్చొని ఇంకా సుత్తి అసలు ఇంకా ఏమంటారు, ప్రపంచంలో ఉన్న డిస్కషన్లు అన్నీ ఆ రూమ్లోనే జరుగుతాయి. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చి మీరు తినరా ఇదే పని వీళ్ళకి. మేమేమో ఆడ సుత్తి మాదేమో ఒడవదు, వీళ్ళేమో వచ్చి తినండి అని వీళ్ళలో అనమాట. మేము చూడండి, వీళ్ళందరూ మా పిన్నిలు చాలా ఎగ్జైట్ అయింది. మేము కూడా 1.5 2 months అయింది కదా కలవక. సో మెనీ థింగ్స్ ఉండే మాకు కూడా. ఇంకా మన తెలంగాణలో ఏమంటారు, మందు, చికెన్, మటన్ లేనిది అసలు ఏ ఫెస్టివల్ అవ్వదు. మరీ ఇంపార్టెంట్ బోనాలు అసలే అవ్వవు అనమాట. సో అదే జరుగుతుంది ఆ ప్రోగ్రామే. మా వెమిక కూడా కూర్చొని నేను కూడా తింటాను చాలా ఎగ్జైట్ అయింది తను కూడా. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్దాము ఏదన్నా అని ప్లాన్ చేసినాం. కాకపోతే అప్పుడే మా ప్లానింగ్ నాశనం చేయడానికి వర్షం వచ్చింది. ఆ వర్షంలో కూడా అయినా సరే పోదాం అన్నట్టు పోయినాం. కానీ కొంచెం సేపు ఒక 5 minutes అవ్వగానే వర్షం కూడా స్టాప్ అయిపోయింది. మా బనిగాడు చూడండి ముఖంలోనే పెడతాడు మొత్తం తీసుకుపోయి కెమెరాలని. ఎంత భయంకరంగా చూపాడో అంత భయంకరంగా చూపిస్తాడు. కానీ విట్నెస్ బ్యూటిఫుల్ సన్సెట్, చాలా బాగుండే. ఆ వర్షం తగ్గాక సన్సెట్ అవ్వడము అంత లైక్ మంచి పీస్ఫుల్ ఫీలింగ్ అనమాట. హలో గాయ్స్, ఇప్పుడే బయటికి వచ్చినాం. వ్యోమికకి సిరప్ కావాలంటే మెడికల్ షాప్ వచ్చినాం. ఇంకో కార్ అక్కడ ఉంది. వర్షం పడుతుందని సాగినాం. అడిపోయినాక వచ్చినాం. ఇప్పుడు ఏడుకోతున్న వాడు వెళ్ళదు మాకు కానీ పోతున్నాం. అట్లా ఉంటుంది. అంత అత్తి చేస్తున్నాడు. మేము యాక్చువల్లీ కోకోనట్ చెతుకుతున్నాం అండ్ ఆల్సో రత్నదీప్ వెళ్తున్నాం అనమాట. నాకు చెప్పలేదు. అంత యాక్టింగ్, కెమెరా యాక్టింగ్. అడికైనా కేక్ బిద్దాం లేక. బాయ్. రత్నదీప్ ఇక్కడే ఉంది డాడీ, ఇక్కడ పోతున్నాం.
ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు మేము మాల్కి వెళ్దాం అనుకున్నాము. చివరికి ఈ వర్షం వల్ల మా ప్లాన్స్ అంతా తిప్పికొట్టినాయి అనమాట. సో రత్నదీప్ కోకోనట్ వాటర్ ఫ్రూట్స్తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. మేమంటే అడ్జస్ట్ అయ్యాం కానీ బన్నీ అవ్వలేడుగా. సో అందుకని మొత్తం ఏదో అయిపోయినట్టు ఫేస్ పెట్టిండు అనమాట. చెప్పు నీకేం కావాలి? కోకోనట్ అంట, కోకోనట్ కావాలంట. మార్నింగ్ నుంచి వీడియో అని ప్రతిదాన్ని వీడియో తీసిన మామ. చెప్పు. ఇలా పెట్టు. వావ్ సూపర్ అక్క. దీని అందుకని అప్పుడప్పుడు ఆడుగా బిహేవ్ చేస్తాడు అన్నీ, అది వదిలేయండి. ఇంకా ఈవినింగ్ అక్కడ నుంచి వచ్చాక బయటికి వెళ్ళేసి వచ్చాక ఫుల్ అలసిపోయినాము. సో అట్లా ఎండ్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.